ఒకరికొకరికి ఇగో అనేది కనిపిస్తుంది. ఇన్ జనరల్ వ్యూ ఎవరో చనిపోతే అది నా వల్ల చనిపోయారని అతని మైండ్లో లేదు. ఇప్పుడు నేను దాని సావుకి నేను కారణం అని అయి ఉంటే భయంతో వెళ్ళి ఉండేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడి ఉండేవాడు. అవునా నా వల్ల ఒక చనిపోయారని చెప్పి అతనే పారిపోయి ఉండేవాడు భయంతో. అతన్ని సినిమా చూసిపోతాను అన్నాడంటే అర్థం ఎక్కడో బయట తొక్కిసలో జరిగితే నాకేం సంబంధం, నేను సినిమా చూసిపోతాను అనేటువంటి ఒక కామన్ ఐడియాలజీలో ఉన్నాడనేది ఒకటైతే అర్థమైంది. ఈ తర్వాత ఇంకా హై ర్యాంక్ ఆఫీసర్ వెళ్ళి నిన్ను అరెస్ట్ చేస్తామా, నువ్వు ఇక్కడే కూర్చున్నావంటే, నువ్వు 10 నిమిషాలు వెళ్ళిపోవాలని 10 నిమిషాలు టైం ఇస్తున్నావంటే అప్పుడు తనకి సీరియస్నెస్ అర్థమయ్యి ఇదేదో తేడా కొట్టిందని అప్పుడు అతను బయటకు వచ్చి ఇంటికి వెళ్ళి పోతూ మళ్ళీ ఇంకొక తప్పు చేసాడు. ఏంటంటే మళ్ళీ కారు మీద నిలబడి చేతులు ఇవ్వటం, ఇదంతా కూడా తప్పు జరిగింది. డెత్ ఇష్యూ అయినప్పుడు అతను ఇంకా ఇది రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు చేసేది ఇది ఉంది కదా, ఇది ఓకే అది చేసుకుంటూ పోయాడు. అది పోలీసులకు బాగా ఇంకా ఇగో దెబ్బతింది. కానీ ఇవేవి కూడా నేరాలు కాదు, తప్పులే, ఇవన్నీ తప్పులు. అని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇవన్నీ తప్పులు, కానీ ఇవేవి కూడా నేరాలు కాదు, శిక్షార్హమైనటువంటి తప్పులు కాదు ఇవి. అతనికి ఫండమెంటల్ రైట్ ఉంది, సినిమా చూడొచ్చు. బట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాలి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయమని వాళ్ళు కోర్టులో బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు చెప్పారు అవి. సరే పోనీ వెళ్ళేటప్పుడు ఇట్లా చేతులు ఊపేయడం కానీ దాని మీద అరెస్ట్ చేయలేము, దాన్ని బట్టి నేరంగా చూపించలేము. ఒక వ్యక్తి చనిపోతే అందరూ ఏడవాలని ఏం లేదు, ఓకే. ఒక వ్యక్తి చనిపోతే అందరూ ఏడవాలని ఏముండదు. అని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అందరికి ఏడిపోవచ్చేది, అది జాలేసిద్ది, తప్పు అనిపించేది. బట్ ఏడవలేదు కదా అని దాన్ని క్రైమ్గా తీసుకోలేము, దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టలేము.